బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు. బలవంతులు క్షమిస్తారు. తెలివిగలవారు వదిలేస్తారు. నిన్నటి మాటలు నేటికి రాలిపోతాయి. నమ్మకాలు క్షణాల్లో కూలిపోతాయి. గాయాలు చేసిన వాళ్ళని మర్చిపోవచ్చు, కానీ నవ్వుతూ మోసం చేసే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక్కోసారి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మీరు గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది. ఓర్పు చాలా గొప్పది. అది ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం అంత గొప్పగా ఉంటుంది. తప్పు చిన్నదైనా దాని ఫలితం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి. చేసే పని కష్టంగా అనిపించినప్పుడు ఇక్కడి వరకు రావటానికి మీరెన్ని అడ్డంకులు అధిగమించారో గుర్తు చేసుకోవాలి. అంతకన్నా గొప్ప మోటివేషన్ ఏదీ ఉండదు. అంతులేని ఆత్మవిశ్వాసం ఉన్న చోట మర్చిపోలేని ముగింపు కూడా ఉంటుంది. అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తే నీ వ్యక్తిత్వం పోతుంది. నీలా నువ్వుంటే కొందరు దూరం అవుతారు. దూరమైన వాళ్ళ కోసం మారిపోవద్దు. ఎందుకంటే గౌరవం తెచ్చేది నటన కాదు, నిజాయితీ. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. ఏది మనశ్శాంతిని దూరం చేస్తుందో దాన్ని వదిలేయటమే తెలివైన నిర్ణయం. అది ఒక అలవాటు కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, లేదా ఒక బంధం కావచ్చు. అందరూ నిజం చెప్తారు, కానీ వాళ్ళకు ఉపయోగపడే నిజమే చెప్తారు. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం మారిపోవద్దు. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ కోసం విరిగిపోవద్దు. ఎందుకంటే విలువ తెలిసిన చేతుల్లో రాయి కూడా రత్నం అవుతుంది. విలువ తెలియని చేతుల్లో రత్నం కూడా రాయి అవుతుంది. కాబట్టి నీ విలువను నిరూపించుకోవటానికి కాదు, నీ విలువను గుర్తించే వారి కోసం జీవించు. నీ మంచితనాన్ని గుర్తించని వాళ్ళ కోసం బాధపడకు. నీ ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం నీ హృదయాన్ని గాయపరచుకోకు. ఎవరు వెళ్ళిపోయారని నీ జీవితం ఆగిపోదు. ఎవరో తిరస్కరించారని నీ విలువ తగ్గిపోదు. నిన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు నీ మాటల్లోని బాధను కూడా అర్థం చేసుకుంటారు. నీ మౌనంలోని కన్నీళ్లను కూడా గమనిస్తారు. నీ విలువను అందరికీ అర్థం చేయటం నీ బాధ్యత కాదు. నీ విలువను గుర్తించే మనుషులను గుర్తించటం నీ అదృష్టం. వద్దు అనుకుంటే వెనక్కి తిరిగి చూడకు. కావాలి అనుకుంటే మాత్రం కడదాకా వదలకు. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇచ్చేయాలి. నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇచ్చేయాలి. సంపాదన మనిషి విలువను, కుటుంబ గౌరవాన్ని ఇస్తుంది. అంతేకాని అహంకారాన్ని పెంచి దూరం చేయటానికి, బంధాలను, కుటుంబాన్ని విడగొట్టడానికి లేదా ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడటానికి కాదు. నిజమైన సంపాదన డబ్బులో కాదు, మనుషులను కలిపి ఉంచే విలువల్లో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరి ప్రయాణం వారికే సొంతం. కష్టాలు వచ్చినప్పుడు భుజం తట్టే చేతుల కంటే నిన్ను నువ్వు నమ్ముకొని ముందడుగు వేసే గుండె ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది. వేరే వాళ్ళ సహాయం కోసం ఎదురు చూడటం మొదలు పెడితే నువ్వెప్పటికీ నీ సొంత కళపై నిలబడలేవు. మీరు మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు పడిపోతే పట్టుకోవటానికి ఎవరు కనిపించరు. మీతో పాటు 10 మంది బాగుపడాలని కోరుకుంటే మీకు కష్టం వస్తే పట్టుకోవటానికి 10 చేతులు వస్తాయి. నిన్ను నువ్వు నమ్మిన రోజే ప్రపంచం కూడా నిన్ను నమ్మటం మొదలు పెడుతుంది. కాలం మారుతుంది, కానీ పట్టుదలతో నడిచిన అడుగులు చరిత్రగా మిగిలిపోతాయి. మాటలతో కాదు, పనులతో నీ విలువను నిరూపించు. చిరునవ్వుతో ఎదుర్కో ప్రతి సంక్షోభాన్ని. నీ ఆత్మవిశ్వాసమే నీకు నిజమైన ఆయుధం. ఎన్ని ముళ్ళబాటలు ఎదురైనా సరే పువ్వులా వికసించే ధైర్యం నీలో ఉంది. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ప్రపంచం నీ వెంటే నడుస్తుంది. నీ ప్రతి అడుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైంది. ఎందుకంటే మంచివారి కంటే ఇంకా మంచిగా నటిస్తున్నారు కాబట్టి. అందుకే ఎవరిని త్వరగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు, జాగ్రత్త. తలకెక్కిన తిక్క దిగాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. ఎందుకంటే
డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. జీవితంలో వెనకడికి వేసిన ప్రతివారు ఓడిపోయినట్లు కాదు. నువ్వు గెలుపుకు ముందు 99 సార్లు ఓడిపోయి ఉండవచ్చు, కానీ నువ్వు 100వసారి ఖచ్చితంగా గెలుస్తావని ప్రయత్నించు. అప్పుడు నీ విజయం నీ ముంగిట ఖచ్చితంగా వాలి తీరుతుంది. ఏదీ శాశ్వతం కాదు. జీవితంలో గెలుపోటములు సహజమే, అందరికీ అని తెలుసుకున్నవారు జ్ఞాని. ఓటమికి కృంగిపోకుండా నిలబడగలిగిన వారు సమర్థుడు. నువ్వు ప్రయత్నం చేయకపోతే అనుకున్నది సిద్ధించదు. ఎవరిని అడగకుండా నీ సమాధానాన్ని పొందలేవు. అడుగు ముందుకు వేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించలేరు. ఎప్పుడూ నిన్ను నువ్వు తగ్గించుకోకు. నువ్వు చేయలేంది ఏదీ లేదు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరిలో ఎవరొకరు గెలవచ్చు, కానీ ఓడిపోయేది మాత్రం బంధమే. మాట్లాడుకుంటే తీరిపోయే తగువును గొడవల వరకు తీసుకెళ్ళకూడదు. నీ ఆలోచన మారితే నీ జీవితం మారుతుంది. భయం నుంచి ధైర్యానికి, సందేహం నుంచి స్పష్టతకు అడుగువి. ప్రతి చిన్న ఆలోచన నీ భవిష్యత్తు నిర్మిస్తుంది. పుస్తకాలు మౌనంగా శాంతంగా ఉంటాయి, కానీ వాటిని చదివి అర్థం చేసుకునే వారికి మాటలు నేర్పిస్తాయి. ఇతరుల కోసం నటించటం మానేసి నీ కోసం జీవించడం ప్రారంభించు. నిద్రపోయే ముందు గుర్తొచ్చేవి బాధలు, నిద్ర లేచిన వెంటనే గుర్తొచ్చేవి బాధ్యతలు. ఈ రెండిటితో సాగిపోయేవే జీవితాలు. ఎప్పుడు మాట్లాడాలనే కాదు, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవటమే నిజమైన విజ్ఞానం. భక్తి మనసుకు బలం, నమ్మకం జీవితానికి వెలుగు, కృషి విజయానికి మార్గం. శ్రద్ధతో చేసే ప్రతి చిన్న పని దైవ కార్యంతో సమానం. అది నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తుంది. మాటలు అవసరం లేని మౌనంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవటమే నిజమైన ప్రేమ. కష్ట సుఖాల్లో చేతిని విడవకుండా తోడుగా నడిచే ప్రయాణమే జీవితానికి అసలైన అందం. డబ్బు వల్లనే ఆనందం కలిగితే కోటేశ్వర్లంతా నిద్రపోవడానికి మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు. అది ప్రేరణకు పునాది కావాలి. బలంగా తిరిగి వచ్చే ముందు కొందరు బలహీనంగానే కనిపిస్తారు. అలసత్వం వహించావో అందరంత ముందుకు వెళ్ళిపోతారు. నేర్చుకోవడానికి సిద్ధపడినంత వరకు జీవితం మార్చుకునే అవకాశం రాదు. ఆనందం అనేది మీరు పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మీ వెనుకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మీకున్న సంపదను బట్టి కాదు. కోపం వస్తే ఆపుకునే నిగ్రహం ఉండాలి. ఆ నిగ్రహం లేనప్పుడు దూరంగా వెళ్ళిపోయే వివేకం ఉండాలి. అంతేకాని ఆవేశంలో ఎదుటివారి మనసును గాయపరిచే అధికారం ఎవరికీ లేదు. అణువంతైనా అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. ఒక పక్షి చేపను ప్రేమిస్తే వాళ్ళెక్కడ కలిసి జీవించగలరు? ప్రేమ నిజమైందేనా? కొన్ని బంధాలకు కలిసి ఉండే అవకాశం ఉండదు. ప్రేమించుకోవచ్చు, కానీ ఒకరి ప్రపంచంలోకి మరొకరు సరిపోకపోవచ్చు. అదే కొన్నిసార్లు ప్రేమలోని బాధాకరమైన నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి మంచి మాటల కోసం మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.